నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇక్కడ కాళహస్తికి వచ్చామండి. తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళకి 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి టెంపుల్. చెన్నై నుంచి వచ్చిన వాళ్ళకి 113 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి ఎవరైతే వస్తారో బై ట్రైన్ వాళ్ళకి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి. శ్రీకాళహస్తి అనే పేరు 3 భాగాలుగా ఉంటుంది. శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. సాలెపురుగు శివలింగాన్ని రక్షించడానికి దాని చుట్టూ తన జాలాన్ని నేసి లింగాన్ని పూజిస్తూ ఉంటుంది. అప్పుడు పరమేశ్వరుడు తన భక్తిని పరీక్షించాలనుకుంటాడు. ఒకరోజు గాలి కారణంగా ఆలయంలో దీపం నుండి మంటలు వ్యాపిస్తుంటాయి. సాలెపురుగు ఆవేశంతో మంటలు ఆర్పటానికి వాటిపై దాడి చేసి ప్రాణాలను పోగొట్టుకుంటుంది. అప్పుడు మోక్షం లభిస్తుందండి. పాము నాగలోకం నుండి విలువగల రత్నాన్ని తెచ్చి వాటితో మహాదేవుని పూజిస్తూ ఉంటుంది. అలాగే ఏనుగు కూడా నది నుంచి నీరు మరియు బిల్వదళాలతో పూజిస్తూ ఉంటుంది. అప్పుడు రత్నాన్ని తొలగించి ఏనుగు పూజించడం వలన పాముకు అనుమానం వస్తుంది. రోజు రత్నంతో పూజించిన తర్వాత బిల్వం నీరు ఉంటుందండి అక్కడ. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది. అప్పుడు పాముకి కోపం వచ్చి రత్నాన్ని ఎవరు తీస్తున్నారనేది తన పూజ అనంతరం దాక్కొని చూస్తూ ఉంటుంది. ఏనుగును చూడగానే దాని తొండం లోపలికి వెళ్ళి కాటు వేస్తుంది. ఏనుగు తన ముఖాన్ని గోడకు పగలగొట్టి పామును చంపేస్తుందండి. అప్పుడు ఇద్దరికీ శ్రీకాళహస్తీశ్వరుడు మోక్షం అనేది ప్రసాదిస్తాడు. అలాగే సాలెపురుగు, పాము, ఏనుగు దంతాలను చిత్రాలను శివలింగంపై ఇప్పటికీ చూడొచ్చండి. ఎవరైతే నిజరూప దర్శనం అంటే మార్నింగ్ టైంలో ఎవరైతే అభిషేకం చేసేటప్పుడు మనకు చూడొచ్చండి. ఇది దక్షిణ కైలాసంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఒకసారి ఆదిశేషునికి వాయుదేవుడికి మధ్య గొడవ జరుగుతూ ఉంటుందండి. అప్పుడు వాయుదేవుడు ప్రవేశించకుండా ఆదిశేషుడు కైలాస పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాయుదేవుడు పెనుగాలి సృష్టించి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడండి. అప్పుడు కైలాసానికి చెందిన 8 ముక్కలు అనేది శ్రీకాళహస్తిలో త్రింకోమలి, తిరుచిరామలై, తిరుయం కోమలై, రజతగిరి, నీర్తగిరి, తిరుపింగిలి వంటి ప్రదేశాల్లో పడ్డాయి. ఈ పర్వతాన్ని శ్రీకాళహస్తిలో ఉంది. దక్షిణ కైలాసం చేయాలని శివుడు బ్రహ్మదేవుణ్ణి కోరుతాడు. అప్పటి నుంచి దక్షిణ కైలాసం మరియు కన్నప్ప పర్వతంగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ రాహుకేతు అనే పూజలు అనేది నిర్వహిస్తూ ఉంటారండి. ప్లీజ్